శ్రీ రమణ భాషణంలో జనవరి 1, 1939. భాషణలు 602. కొడైకెనాలు శంబగనూరులోనిది సేక్రెడ్ హార్ట్ కాలేజీ. కొడైకెనాల్లో శంబగనూరులో ఉందిట సేక్రెడ్ హార్ట్ కాలేజీ అనేది. అక్కడ ఫిలాసఫీ ప్రొఫెసర్ ఒక ఆయన డాక్టర్ ఎమిలీ గైధర్ అన్న ఆయన అడిగారు భగవాన్ని, మీ ఉపదేశాలు సారాంశం చెప్తారా? మీరు ఎందరెందరో వచ్చి ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు, మీరు ఎన్నో బోధలు చెప్తున్నారు, వాటి సారం అంతా ఏమిటో చెప్తారా అని అడిగాడు. మహర్షి అది చిన్న చిన్న పుస్తకాల్లో, ముఖ్యంగా నేనెవరు అన్న పుస్తకంలో ఉంది అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు అవి చదువుతాను, కానీ దాన్ని మీరు వివరిస్తే వినాలని ఉంది అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, మూల సారమే అది అన్నాడు. అప్పుడు భక్తుడు అదే తెలియడం లేదు మరి అన్నాడు. మహర్షి అన్నారు, మూలం ఏమిటో కనుక్కో. అప్పుడు ఆ భక్తుడు, దేవుడి నుంచి నేను వచ్చాను, ఆయన నాకు వేరు కాదా? నేను దేవుడి నుంచి వచ్చాను, దేవుడు నేను వేరు కాదా అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఇట్లు ప్రశ్నించేది ఎవరు? అడిగేదేమో దైవం కాదు, నువ్వు కదా అడుగుతున్నావు. కాబట్టి నువ్వెవరివో కనుక్కో, అప్పుడు భగవంతుడు నీ నుండి భిన్నమో కాదో నువ్వు తెలుసుకుంది. గాని అప్పుడు ఆ భక్తుడు, దైవము సంపూర్ణుడు, నేను స్థూలుని కాదు, అతన్ని పూర్ణంగా నేను ఎలా తెలుసుకోగలను? దైవుడు సంపూర్ణుడై ఉన్నాడు దేవుడు, నేనేమో అసంపూర్ణుడను. అసంపూర్ణుడనైన నేను సంపూర్ణమైన దైవాన్ని ఎలా తెలుసుకోగలను అన్నాడు. అప్పుడు మహర్షి, దైవం అలా అనలేదే, ఈ ప్రశ్న నీకు, అవునా? అవునమ్మా. నువ్వెవరో కనుక్కున్న తరువాత దైవం అంటే ఏంటో తెలుసుకుంది. గాని దైవమేమో నేను పూర్ణుణ్ణి, నువ్వు అసంపూర్ణుడివి, కాబట్టి పూర్ణమైన నన్ను అసంపూర్ణుడైన నువ్వు తెలుసుకోలేవు అని దైవం అనలేదు కదా. అలా అంటుంది నువ్వు కదూ. ఇలా అసంపూర్ణుడను నేను అని అనుకుంటే నువ్వెవరో నువ్వు ముందు తెలుసుకో, అప్పటిదాక దైవం సంగతి తెలుసుకోవచ్చు అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు, కాదు స్వామి, మీరు ఆత్మజ్ఞులు కదా, మీరే చెప్పండి, దైవము మీకు భిన్నమేమో. నేను తెలుసుకోలేను స్వామి, మీరు ఆత్మజ్ఞులు కదా, కాబట్టి మీరే నాకు చెప్పండి, దైవం మీకు భిన్నమేమో చెప్పండి అంటే భగవాన్ అన్నారు, అది అనుభూతి విషయం, ఎవరికి వాడే అనుభవించి తెలుసుకోవాలి, ఒకడు తెలియచెప్పేది కాదది, ఎవరికి వారే అనుభవించి తెలుసుకోవాల్సిన విషయం అది. అప్పుడు భక్తుడు, ఓహో అలాగా, కానీ దైవం అనంతుడు కదా, నేను పరిమితుణ్ణి, నాకొక వ్యక్తిత్వం ఉంది, ఎన్నడూ దైవంలో ఏలం కానిది ఏదో ఉంది, అవునా? ఎన్నడూ దైవంలో లీనం కానిది ఉంది, అవునా అన్నాడు. అంటే దైవమేమో అనంతుడై ఉన్నాడు, నేనేమో పరిమితి ఉన్నాను, పైగా నాకు ఒక వ్యక్తిత్వం కూడా ఉంది, ఎప్పుడూ దైవంలో లీనం కానిది ఉంది నాకు, అవునా అంటే మహర్షి అన్నారు, అనంతం అంటున్నావు, పూర్ణత, ఇవి విభజించలేవు, అనంతమన్నా పూర్ణమన్నా ఒకటే కదా. ఒకటే. మరి ఆ అనంతంలో నువ్వు ఉన్నావుగా. ఉన్నాను. అనంతంలో పరిమితం ఒక భాగం అయితే
అనంతం యొక్క పూర్ణత భంగం అయిపోదు. అవుతుంది. కాబట్టి నీవన్నది పరస్పర విరుద్ధంగా లేదా ఒకసారి నువ్వు పరిశీలించి, నువ్వు మాట్లాడుతున్న మాటల్లోనే విరుద్ధత కనిపించడం లేదు. దైవం పరిపూర్ణుడు అంటున్నావు, అంతా భగవంతుడే అంటున్నావు, పైగా నువ్వు అపరిపూర్ణుణ్ణి అంటున్నావు, పరిమితుణ్ణి అంటున్నావు. పూర్ణమైన భగవంతునిలో ఉన్న నువ్వు పరిమితుడు ఎట్లా అవుతావు? మరి ఆయన పూర్ణుడు అన్నది అబద్ధం అయిపోదు. కాబట్టి నువ్వన్నది పరస్పర విరుద్ధంగా లేదు అన్నారు. అప్పుడు భక్తుడు లేదు, దైవాన్ని సృష్టిని రెండింటినీ పరికించి చూడండి మీరు అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, నీకు ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్నట్లు నీకు ఎలా తెలిసింది చెప్పు, నేను ఒక వ్యక్తిని అని నీకు ఎలా తెలుసు? అప్పుడు ఆ భక్తి, నాకు ఒక ఆత్మ ఉంది, అది ఉన్నట్లు దాని కార్యాలను బట్టే నేను అనుమానిస్తున్నాను. నాకు ఒక ఆత్మ ఉంది, అది ఉంది అని దాని కార్యాలను బట్టి నేను అనుమానిస్తాను. అంటే మరి మహర్షి అయితే నిద్రపోయినప్పుడు నీకు అది తెలుస్తుందా? అప్పుడు ఆ భక్తుడు, నిద్రలో కార్యాలన్నీ విరమింపబడతాయి కదా అన్నాడు. మహర్షి అన్నారు, కానీ నిద్రలో నువ్వు ఉన్నావు, కార్యాలు విరమింపబడ్డాయే తప్ప నువ్వు ఉన్నావుగా. ఇప్పుడు అంటే ఇప్పుడు కార్యాలు జరుగుతున్నాయి గాని నువ్వు ఉన్నావు, అప్పుడు కార్యాలు విరమింపబడ్డాయి ఉన్నావు, కార్యాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఉన్నావు. రెండిట్లో నీ యథార్థ స్థితి ఏది? అప్పుడున్నదా ఇప్పుడున్నదా అన్నాడు. అంటే భక్తుడు అన్నాడు, నిద్ర మెలకువలు తాత్కాలికాలు కదా భగవాన్, నిద్రకి మెలుకుకి ఆధారమైన సారాన్ని కదా నేను అన్నాడు. అతడు తల ఎత్తు టైం కూడా చూసుకున్నాడు. రైలు వేళయింది, పోవాలి అన్నాడు. వందనములు చెప్పి వెళ్ళిపోయాడు. అంతటితో సంవాదం ముగిసిపోయింది. మనకి అన్నీ తెలుసు. నిద్ర మెలుకులు తాత్కాలికాలు, వీటికి ఆధారమైన సారాన్నే నేను అన్నాడు. సరిపోయింది ఇంకంతే. అవునమ్మా, అవి వస్తూ వెళ్తూ ఉంటాయి. నేను అలాగే ఉన్నాను. అంచేత భగవాన్ నిద్రలో నువ్వున్నావు, ఇప్పుడు కూడా నువ్వు ఉన్నావు కదా. ఈ రెండిట్లో నీ యథార్థ స్థితి ఏది అని ప్రశ్నించడం ఒక్కసారి అతను ఆగి చూశాడు. నిద్ర వచ్చి వెళ్ళిపోతుంది, మెలకువ వచ్చి వెళ్ళిపోతుంది. నిద్రలో ఏమీ ఉండడం లేదు, వెలుగులో ఏదో ఉంటున్నాయి, రెండు వెళ్ళిపోతున్నాయి. అంటే వాటి రెండింటికి ఆధారమైన సారమును నేనన్నమాట అని గ్రహించాడు. అంతే. ఒకసారి తల ఎత్తి టైం చూసుకున్నాడు. రైలు వేళ అయిపోయింది, నేను వెళ్ళి వస్తాను భగవాన్ అని భగవాన్కి నమస్కరించి అతడు వెళ్ళిపోయాడు. అంతటితో సంవాదం ముగిసిపోయింది. చెప్పడానికి మాత్రం ఏముంది? భగవాన్ సన్నిధానంలో వచ్చి అడిగిన వారి అర్హతను బట్టి భగవాన్ చెప్పే సమాధానాలు ఇక్కడ మనం వింటున్నాం కాబట్టి మనం కూడా ఆ సమాధానాలు ప్రశ్నించేవాడిగా ఉంటూ భగవాన్ చెప్పిన సమాధానాలకి నేను ఎంతవరకు తగి ఉన్నాను అని చూసుకుంటూ, ఒకవేళ అలా లేకపోతే సవరించుకోవడానికి ఈ భాషలు మనకి అనేక రకాలుగా ఉపయోగపడతాయి గనక ఇటువంటి దివ్య భాషలను ప్రసాదించిన శ్రీ రమణ సద్గురుదేవుడికి అనేక వందనములు.